అందరికీ నమస్తే. అందరిది ఒక దారి అయితే ఉలిపి పిట్టది ఒక దారి అని ఒక సామెత ఉంటుంది. కొందరు ఉలిపి కట్టేది ఒక దారి అని కూడా అంటారు. అంటే అందరూ ఇటు పోతుంటే ఒకరు ఇటు పోతుంటారు, జనమంతా అటు పోతుంటే ఒక్కరు మాత్రం ఇటు పోతుంటారు, ఒకరో ఇద్దరు. వాళ్ళను ఈ సామెత వాడుతూ ఉంటారు. ఎందుకు చెప్తున్నా ఈ సామెత గురించి అంటే, ఈ లోక్సభ ఎలక్షన్స్ మీద సర్వే రిపోర్ట్లు వచ్చినాయి, ఎగ్జిట్ పోల్స్. రకరకాల కంపెనీలు, పెద్ద పెద్ద పేరెనికైన కంపెనీలు అన్నీ రకరకాల రిపోర్ట్లు ఇచ్చినాయి. ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కొద్దిగా అటు ఇటు, ఒక దానిలో బీజేపీకి ఎక్కువ వస్తాయనో, ఒక దానిలో కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయనో, బీఆర్ఎస్కి అయితే 1-0 వస్తే 0 లేకపోతే 1 బై ఛాన్స్, చెప్పలేము అది కూడా. ఇట్లా వచ్చినాయి. కానీ ఈ సర్వే చూసినరా, ఈ సర్వే సిప్యాక్ సర్వే. ఇది సిప్యాక్ సర్వే అంటే ఇది మొన్న నుంచి తెలుస్తుంది, కానీ చెప్పలేదు. నేను ఎందుకు చెప్పలేదనంటే, ఇది నమ్మశక్యంగా లేదు, ఎట్లా నమ్మాలి దీన్ని. 11 సీట్లు బీఆర్ఎస్కి వస్తాయని చెప్పి వీళ్ళు ఎగ్జిట్ పోల్ ఇచ్చారు. ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మకూడదు అనే దాని మీద నేను కొద్దిగా పరిశోధన చేసిన. అందుకే నేను 2-3 రోజుల గ్యాప్ తర్వాత ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఇది గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్కి ఎగనెస్ట్గా కనిపిస్తుంది కదా మనకు. అంటే మనం అందరం మాట్లాడుకునేది ఒకలాగుంది, ఈ సర్వే వాళ్ళు ఇచ్చింది ఒకలాగుంది. 11 సీట్లు 44.95% బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, కాంగ్రెస్కు 1 సీట్ ఇచ్చిండ్రు, బీజేపీకి 2 సీట్లు ఇచ్చిండ్రు. టైట్ ఫైట్ 2 ఉన్నాయంట. ఎంఐఎంకి 1 ఎట్లా ఇచ్చిండ్రు. దీన్ని చూస్తే ఎవరికైనా నమ్మబుద్ధి అవుతుందా? అసలు వీళ్ళు సర్వే చేసిండ్రా? అసలు వీళ్ళు ఈ సర్వే దేనికోసం ఇచ్చినట్టు? ఈ సిప్యాక్ అనే తోళ్ళు ఎవరు, దీని ఓనర్ ఎవరని చాలామంది వెతుకుతున్నారు. గూగుల్లో సిప్యాక్ చూద్దాం దీని గురించి ఏమైనా ఉంటుందేమో అని వెతికితే డైరెక్ట్ అడుగుతుంది సిప్యాక్, హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ సిప్యాక్ అని. అంటే అంతమంది వెతుకుతారు సిప్యాక్ ఓనర్ ఎవరు, ఎవరిని బీఆర్ఎస్ వాళ్ళు దీని వెనుక ఉన్నారా, ఎవరు దాన్ని బీఆర్ఎస్ వాళ్ళదా ఈ సిప్యాక్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. అయితే నేను దీని గురించి కన్నా నేను అసలు దీన్ని నమ్మాలన్నా నమ్మకూడదా అనేది మీ ఇష్టం. నేను ఎందుకు చెప్పాలి ఎన్ని రోజులు అంటే, అసలు ఇది చెబితే ఎవరు నమ్మరనే నేను చెప్పాలి. కానీ ఒకటి బయటకు వచ్చారు కాదు, ఇది వాళ్ళ ట్వీట్లో ఉంది. ఇది ట్వీట్, ఇదే ట్వీట్. ఏంది ట్వీటు? ఇది అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు సేమ్ వీళ్ళే సిపిఐకి వాళ్ళు ఇచ్చిన సర్వే. ఇది ఇంకా కొద్దిగా క్లారిటీగా చూపిస్తా. ఇది ఏ డేట్ నాడు పెట్టిండో కూడా మీకు క్లారిటీ ఉంటుంది. ఇది ఎప్పుడు పెట్టిరంటే, ఇది ఎప్పుడు పెట్టిర్రు? కరెక్ట్గా జూన్ 1, సేమ్ జూన్ 1 అందరు సాయంత్రం కూడా ఎగ్జిట్ పోల్ ఇచ్చిండ్రు. మనకు అసెంబ్లీ ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? నవంబర్ 30, డిసెంబర్ 3 నాడు రిజల్ట్ వచ్చింది. అయితే వీళ్ళు ఆ మధ్యలో ఒక సర్వే పెట్టిన అసెంబ్లీ ఎలక్షన్స్ మీద, అది చూపిస్తా. అది చూసిన తర్వాత దీన్ని నమ్మాలని లేదో, అసలు ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మకూడదు నేనేం చెప్పా, మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఇంత లేట్గా ఈ వీడియో చేస్తున్నట్టునే చెప్తే మీరందరూ ఏమంటారు అనే నేను చెప్పలే ఎన్ని రోజులు. కానీ ఎక్కడ సీట్ ఇది? ఏప్రిల్ 17. మనకు చాలా దూరం ఉంటుంది, ఇంకా పోవాలి, తిప్పాలి ఇట్ట. ఏం సర్వే చాలా ఉన్నాయి. వీళ్ళు మొత్తం నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వారణాసి, గుజరాతు, రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడు, రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయబరేలి, మామూలు సర్వేలు కాదు వీళ్ళు చాలా ఉన్నాయి. నేను అనుకున్నా ఓన్లీ ఈ తెలంగాణ కోసమే చేస్తున్న సిపిఐకి. నాకు కూడా దీని ఓనర్ ఎవరో ఇప్పటిదాకా నాకు దొరకలేదు. అందరు వెతికినట్టు నేను కూడా వెతికినా, చూసిన. దానిలో కొట్టంగానే ఓ ఇస్ ద ఓనర్ అని వస్తుంది. దాని ఓనర్ ఎవరో మరి వాళ్ళు, ఆ ఓనర్ ఎవరో మనకు సంబంధం లేదు, ఓనర్తో మనకేం పని. కానీ వాళ్ళు పెట్టిన రిపోర్ట్స్ చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళు చాలా స్టేట్స్ రిపోర్ట్స్ పెట్టారు. మనం ఒక అసెంబ్లీ చూద్దాం సరిపోతుంది. నవంబర్ కదా, నవంబర్. మనకు డిసెంబర్ 3 నాడు రిజల్ట్ వచ్చినప్పుడు ఇది పెట్టుకున్నారు వాళ్ళు. ప్రజల నాడిలో గెలిచిన వాస్తవం చెప్పినట్లుగా ఫలితాలు సర్వే గెలిచిన సిపిఐ అని వాళ్ళు పెట్టుకున్నారు. ఎప్పుడు పెట్టుకున్నారు? ఇది డిసెంబర్ 3 రిజల్ట్ వచ్చినాక పెట్టుకున్నారు. రిజల్ట్ రాకముందు ఏం పెట్టారో చూద్దాం మనం. డిసెంబర్ 3, 2003 క్లారిటీ వచ్చిందా? అంతకన్నా ముందు ఏం పెట్టిందో చూద్దాం. డిసెంబర్ 3 నాడు మనకు రిజల్ట్ వచ్చింది. ఇది చూసిన తర్వాత మీ ఇష్టం. మరి వాళ్ళు ఎక్కడ సర్వే చేస్తున్నారు, వీళ్ళ కథ ఏందో మనకు తెలియదు. డిసెంబర్ 2, 2023 అంటే రిజల్ట్కి ఒక రోజు ముందు, అసెంబ్లీ రిజల్ట్కి ఒక రోజు ముందు, డిసెంబర్ 2 ఎలక్షన్ అయినాక 2 రోజులకు 34 ఎలక్షన్ అయింది. 2వ తారీఖు ఏం పెట్టిన వాళ్ళు ఆ రోజు ఇచ్చినది రిపోర్ట్ ఏంది? బీఆర్ఎస్కు 40 సీట్లు వస్తాయి, ఓటింగు 33.61%, 40 సీట్లు వస్తాయని ఇచ్చిండ్రు. 40 సీట్లు అంటే వాళ్ళకి 39 వచ్చినాయి, 1 సీటే తగ్గింది. ప్లస్ కాంగ్రెస్కు 66 సీట్లు వస్తాయని ఇచ్చిండ్రు. కాంగ్రెస్కు 64 సీట్లు వచ్చినాయి.
రెండే ఇంత అక్యురేట్ సర్వే మళ్ళీ చూడలే. నేను చాలా సర్వేలు చూస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి, కానీ కొద్దిగా అక్యురేట్ అనిపించింది నాకు. అందుకే బీజేపీ 4 అని ఇచ్చిర్రు, 8 వచ్చినాయి. బీఎస్పీ 2 అని ఇచ్చిర్రు, అవి ఇండిపెండెంట్లు, బహుశా అవి ఎక్కడనో తెలియదు. ఎంఐఎం 5 ఇచ్చిర్రు, 2 పెరిగినాయి. ఎంబీటీ 1 ఇచ్చిర్రు, అది తగ్గింది. సిపిఐ 1 ఇచ్చిర్రు, 1 వచ్చింది. ఈ 2 మెయిన్గా మనకు 2 ఇంపార్టెంట్ పార్టీలు కదా మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు, ఇవే కదా. చూడండి ఇప్పుడు ఇది చూసిన తర్వాత, ఇది మ్యానిపులేట్ చేసింది కాదు. డిసెంబర్ 2, 2023 బరాబర్ రాసిన డేటు, బరాబర్ ఉంది డేటు. ఇది నేను అందుకే అన్నా లోక్సభ నేను చెప్పలేకపోయినా, ఎందుకంటే అన్ని సర్వేలు ఒకలాగున్నాయి. వీళ్ళు ఒక్కడు ఉల్టా ఇచ్చిర్రు, మరి ఏందో ఏం కథనో, దీని ఓనర్ ఎవరో మనకెందుకు పరిశాన్ అని వదిలేసిన. చూస్తేనేమో వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన సర్వే బరాబర్ కరెక్ట్ అయింది. అసెంబ్లీ అప్పుడే కాదు, ఇంకా వాళ్ళు చెప్తున్నారు, చాలా చెప్తున్నారు, వేరే స్టేట్లో కూడా చూడమని అంటున్నారు వాళ్ళు. చూడు వాళ్ళు సిపిఐ వాళ్ళు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని డిసెంబర్ 5 నాడు ప్రకటించుకున్నారు. మరి వీళ్ళ క్రెడిబిలిటీ ఏందో దీన్ని చూస్తే కొద్దిగా అర్థమవుతుంది, కొద్దిగా క్రెడిబిలిటీ కనిపించింది నాకు. కాకపోతే మరి లోక్సభ ఎలక్షన్స్లో వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవుతుందా లేదనేది మనకు తెలియదు. మళ్ళీ అదొక పెద్ద కథ. ఇప్పుడు సిప్యాక్ అస్థిరకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాజకీయం వార్తలు కూడా పెడుతున్నారు అన్నమాట. వీళ్ళు వార్తలు కూడా బాగానే పెట్టింటారు. ఇంకేం పెట్టి సర్వేలు వచ్చినాయి చూడు. ఏం సర్వే ఇది? నంద్యాల లోక్సభనంట. నంద్యాల లోక్సభలో టీడీపీ గెలుస్తారని ఇచ్చారు. నంద్యాల లోక్సభ, భువనగిరి లోక్సభ, భువనగిరిలో కాంగ్రెస్ గెలుస్తారని ఇచ్చారు. మరి ఫేక్ అందమా? 47% ఇచ్చారు భువనగిరిలో కాంగ్రెస్ గెలుస్తుందని ఈ సర్వే వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఏంది రాజంపేట లోక్సభ, ఇక్కడ కాదు ఏపీది, ఇది ఏపీదే. ఏది కడప లోక్సభ, కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ 2nd ప్లేస్ ఉంది ఇక్కడ. వావ్, చాలా విచిత్రంగా ఉన్నది ఇది కూడా. తెలంగాణ లోక్సభ పార్టీ వైజ్ పోలింగ్ ఒపీనియన్ అంట. ఇది 34% అండి. ఇది ఎప్పటిది? ఇది ఏప్రిల్ 17 అంటే అప్పుడు చేసిన సర్వే. ఓకే, పోలింగ్ చాలా రోజుల ముందు చేసిన సర్వే ఇది. ఇంకెంతసేపు తిప్పినా వస్తూనే ఉన్నాయి ఇలా సర్వేలు. సరే, ఇక చాలా ఇచ్చిన వాళ్ళు ఏపీ ఎలక్షన్స్ మీద కూడా ఉన్నాయి. వీళ్ళెవరో మనకు తెలియదు అసలు. ఇంకా జనసేన ఏడా పిఠాపురం వైసీపీ గెలుస్తాను ఇచ్చారు. ఎగ్జిట్ పోల్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ గెలుస్తుందట. అంటే ఇంక వీళ్ళు ఇచ్చిన 11లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. వారణాసి బీజేపీ గెలుస్తాను ఇచ్చారు. వారణాసిలో బీజేపీ గెలిస్తే ఎవరు గెలుస్తారు? బీజేపీ గెలవకపోతే. కానీ ఎనీవే రైట్. ఇది నేను చూసిన తర్వాత చాలా పరిశాన్ అయ్యి చెప్పాలా చెప్పకూడదా అని 2-3 రోజులు చూసిన. కాకపోతే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే అక్యురేట్. మన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్నే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయింది. 100% వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయింది. దాంతో ఇది చెప్పాలనిపించింది మీకు నేను. అయితే ఏంది వీళ్ళ లెక్క అసలు? వీళ్ళు ఏ లెక్క ప్రకారం అందరు చెప్పిన దానికి రివర్స్ చెప్పిరని కింద మీద వెతికితే ఇది ఒకటి దొరికింది. ఏంది? ఏపీ తెలంగాణ పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ అవ్వడం వలన గ్రామాలు, పట్టణాలు, నగరాలు, బస్తీలు ఏపీ వైఎస్ఆర్సీపీ, తెలంగాణ బీఆర్ఎస్కు ఓటింగ్ పడింది. మాస్ పవర్ సత్తా చాటింది. పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ అయితే సీట్స్ పెరుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది కదా, ఈ మాస్ ఓటింగ్ ఎక్కువ వేసినారు. ఆ మాస్ ఓటింగ్ అంతా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీకి వేసినారు, ఇక్కడ బీఆర్ఎస్కి వేసినారు అనేది వీళ్ళ లెక్కలాగా కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ అన్నీ ఒకదారి పోతే నేను చెప్తే బీఆర్ఎస్, ఈయన బీఆర్ఎస్, వీళ్ళు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు అంటారు కదా. అందుకని ముందే చెప్తున్నా, వాళ్ళు ఇచ్చిన సర్వే అసెంబ్లీ ఎలక్షన్స్ కరెక్ట్ అయింది. పార్లమెంట్కు నేను నమ్మకనే చెప్పలేదు. పార్లమెంట్లో 12 వస్తాయా అని నాకే డౌట్ వచ్చింది కూడా. ఇన్ని రోజులు చెప్పలేరు, 3 రోజుల నుంచి. తీరా చూసి అసెంబ్లీలో కరెక్ట్ అయింది కాబట్టి ఏమో అనిపించింది. నాకు డౌట్ వచ్చి మీకు చెప్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్.